ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా ప్రత్యేక హోదా మా హక్కని ముక్త కంఠంతో నినదిస్తూ ఉంది, కోరుతూ ఉంది. ప్రత్యేక హోదా తప్ప మాకు మరేది అవసరం లేదు అనేటటువంటిది కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లోనే మరొకసారి ఢిల్లీకి దాసోహం అంటానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా ఉన్నట్లుగా గత 2 రోజుల పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఎందుకంటే కేంద్రం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు ఏదో ఫార్ములా ప్రపోజ్ చేశారట రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ ఫార్ములాకి ఒప్పుకోవడానికి ఈ రోజున సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలు ఇస్తూ ఉన్నారు. అసలు ఆ ఫార్ములా ఏమిటి అనేటటువంటిది, ఏమిటి సహాయం మీద ఫార్ములా ఏమిటి అనేటటువంటిది అటు కేంద్ర మంత్రి పెదవి విప్పడం లేదు, దేనికి ఒప్పుకుంటున్నారు అనేటటువంటిది ముఖ్యమంత్రి కూడా ఈరోజు నోరు విప్పేటటువంటి పరిస్థితిలో లేదు. అంత రహస్యంగా ఈరోజున ప్రత్యేక హోదా అనేటటువంటిది కావాలి అని రాష్ట్రమంతా కూడా ఆందోళన బాట పట్టినటువంటి సందర్భంలో నిన్నంతా చూశారు మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం అనేటటువంటిది ఎంత దిగ్విజయమైంది అనేటటువంటిది మీరు అందరూ కూడా చూశారు. అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాలు హోరెత్తిని ప్రత్యేక హోదా మా హక్కు అనేటటువంటిది ప్రజలు నినదించినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏపీ బంద్కు పిలుపునిస్తే అవి ఎంత విజయవంతం అవుతున్నాయో, స్వచ్ఛందంగా ప్రత్యేక హోదాకి ప్రజలు ఎంత మద్దతు ఇస్తున్నారో మీరందరూ కూడా చూశారు. ఈ పరిస్థితుల్లోనే నిన్న కలెక్టర్ ఆఫీసులకి ముట్టడి పిలుపునిచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చి 5వ తేదీన ఢిల్లీలో పార్లమెంట్ స్ట్రీట్ సంసద్ మార్గ్లో ఉదయం 10 గంటలకి పెద్ద ఎత్తున ధర్నాకి పిలుపునిచ్చింది. దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి రైలులో పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు, అదేవిధంగా ప్రత్యేక హోదాకి మద్దతు ఇస్తున్నటువంటి అనేక మంది ఈ రైల్లో తరలి వెళ్తున్నారు. ఢిల్లీలో ఆందోళన చేయడానికి నిరసన కార్యక్రమం ద్వారా మరొకసారి ఢిల్లీ పెద్దలకి ఈ రోజున ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం తప్పనిసరి బాధ్యత అనేటటువంటి గుర్తు చేయడం కోసం ఈ ఆందోళన జరుగుతుంది. ఈరోజు రాత్రికి విజయవాడ నుంచి రైలు బయలుదేరుతుంది. అదేవిధంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు బయలుదేరేటటువంటి వాహన శ్రేణిని ఆయన లాంఛనంగా రేపు జెండా ఊపి ప్రారంభించేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. రాష్ట్రమంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకొచ్చి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక హోదాని సాధించుకోవడానికి చాలా అనువైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాకి వెన్నుపోటు పొడుస్తూ ఈ రోజున మళ్ళీ ఏదో సాయం అనేటటువంటి పేరుతోటి ఏ ఫార్ములాకి అంగీకరించబోతున్నారో స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇదొక పెద్ద మరొక డ్రామాకి ఈ రోజున తెరతీస్తూ ఉన్నారు. ఇంకా ఏపీ ప్రజలు మర్చిపోలేదు. 2016 సెప్టెంబర్ 7వ తేదీన అర్ధరాత్రి మీరు ఒక 2-3 కూర్చుని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు, ఒక 2 తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూర్చుని ప్రత్యేక ప్యాకేజీ అనేటటువంటి పేరుతోటి ఆ రోజు చేసుకున్నటువంటి ఒక చీకటి ఒప్పందం, దాని పేరున జరిగినటువంటి మోసం అనేటటువంటి దాన్ని ఏపీ ప్రజలు 2 ఏళ్లుగా చూస్తూనే ఉన్నారు. మరలా ఈ రోజున ప్యాకేజీ పేరుతోటో లేకపోతే ఆర్థిక సహాయం పేరుతోనో ఏదో ఫార్ములా అనేటటువంటి దానితోటి ఈ రోజున కేంద్రం ముందుకొచ్చిందని, దానికోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డం అనేటటువంటిది దీన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఏమిటి మీ ఫార్ములా? ఇదేమీ టీడీపీ, బీజేపీకి సంబంధించినటువంటి పార్టీల వ్యవహారం కాదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరుగుతున్నటువంటి ఒక ఒప్పందం. ఆ రోజు ప్యాకేజీ పేరుతోటి ఒక డీల్ కుదుర్చుకున్నారు. ఆ డీల్ ప్రకారం ప్రత్యేక హోదాని మీరు తాకట్టు పెట్టారు, లంచాల కోసం పోలవరాన్ని తెచ్చుకున్నారు. ప్యాకేజీ డీల్ అదే, అంతకుమించి ఇంకేమీ లేదు. ఏ సహాయము అందలేదు. ప్యాకేజీ పేరుతోటి కనీసం చట్టబద్ధత కూడా తీసుకురాలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు. మరలా ఈ రోజున అదే రకమైనటువంటి ఒక డీల్ అనేటటువంటిది ఈ ఇద్దరి మధ్య జరుగుతూ ఉన్నప్పుడు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య జరుగుతూ ఉన్నప్పుడు దీన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం, ఈ రోజున దాన్ని అడిగేటటువంటి హక్కు
ప్రతి ఆంధ్ర పౌరుడికి ఉంది. ఎందుకంటే 4 ఏళ్లుగా మోసం చేస్తూ వస్తున్నారు. 4 ఏళ్లుగా విభజన చట్టం హామీల విషయంలో కానీ, పార్లమెంట్ ఇచ్చినటువంటి మాట ప్రత్యేక హోదా విషయంలో కానీ, అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం రెండూ కూడా ప్రజల్ని నిలువున ముంచి మోసం చేస్తూ వస్తూ ఉన్నప్పుడు 4 ఏళ్లుగా చూసినటువంటి ప్రజలకి ఇంకా మీరు డీల్స్, ఒప్పందాలు, ఫార్ములాలు అని చెప్పేటటువంటి మాటలని నమ్మేటటువంటి పరిస్థితి లేదు, నిలదీసేటటువంటి అవసరం ఉందని ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తున్నారు. కనుక ఈ రోజున బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఏ ఒప్పందాలకి మీరు సిద్ధమవుతున్నారనేటటువంటిది ఈ రోజున ప్రతిదీ కూడా ఓపెన్గా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు అఖిల పక్షాలను గుర్తించము, ప్రతిపక్షాన్ని గుర్తించము అనేటటువంటి మీ ధోరణి, మీరు అఖిల పక్షాన్ని ప్రతిపక్ష పార్టీని గుర్తించకపోయినా ఏపీ ప్రజలను గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఆంధ్రుడు కూడా ఈరోజు అడుగుతున్నాడు, మీరు ఏ చీకటి ఒప్పందానికి మళ్ళీ బయలుదేరుతున్నారు అనేటటువంటిది. ఎందుకంటే 2 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు మాట మార్చారు. బంద్ జరిగిన రీత్యా, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎంపీలకు సంబంధించినటువంటి రాజీనామాలు ప్రకటించిన తర్వాత, ఆ తర్వాత అవిశ్వాసం కూడా పెడతాము ప్రత్యేక హోదా కోసం అనేటటువంటిది ప్రకటించిన తర్వాత ఒక ఒత్తిడి పెరిగి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదాని అడుగుతున్నారు అనేటటువంటిది భ్రమపడ్డాం. ఆయన ఏమన్నా మనసు మార్చుకున్నారేమో, కనీసం ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రయోజనాల కోసం సిద్ధపడ్డారు, ప్రత్యేక హోదా అడుగుతున్నారు అనేటటువంటి కనీసం లీకుల రూపంలోనైనా చెప్పారు అని అనుకుంటే 2 రోజులు తిరగకుండానే ప్రత్యేక హోదాతో ఏమొస్తుంది అని చెప్పి ఈ రోజున ఎదురు దాడి అనేటటువంటిది, ఎదురు తిరిగి బుకాయించడం అనేటటువంటిది ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టారు. ఎందుకు మొదలుపెట్టారంటే మళ్ళీ ఒక చీకటి డీల్ కేంద్రంతో కుదుర్చుకోవటానికి, మళ్ళీ తనకు సంబంధించినటువంటి కేసులు, తన జోలికి సంబంధించినటువంటి 2 విషయాలైన రాజీ పడతా ఉన్నారు. ఒకటి కేసుల భయం, తనపైన ఎటువంటి విచారణలు జరగకుండా తప్పించుకోవాలనేటటువంటిది. ఇంకొకటి కమిషన్లు. ఏదో ఒక ప్రాజెక్టు, పోలవరందో లేదా మరొకటదో ప్రాజెక్టులు తెప్పించుకోవడం, అందులో కమిషన్లు కొట్టడం. ఈ 2 ప్రయోజనాల చుట్టూనే ఆయన ఏపీని పూర్తిగా కేంద్రానికి తాకట్టు పెట్టడానికి సిద్ధమవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజున మళ్ళీ హోదాతో ఏమొస్తుంది అనేటటువంటిది మాట్లాడుతూ, మళ్ళా ఒకసారి ఆ రోజున ఎట్లా అయితే 2016 సెప్టెంబర్ 7 అర్ధరాత్రి, చూడండి ఇదేమన్నా అర్ధరాత్రి స్వాతంత్రమా వచ్చింది, అర్ధరాత్రి ఆ రోజున ఒక డీల్ కుదుర్చుకున్నారు. మరలా ఈ రోజున అటువంటి ఒక చీకటి ఒప్పందాలకు సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో ఆంధ్ర ప్రజానీకం అందరూ కూడా నిలదీసి అడగాల్సినటువంటి సమయం వచ్చింది. ఇప్పటికే 4 ఏళ్ల పాటు వీళ్ళిద్దరూ కూడా అనేక రకాలుగా డ్రామాలాడి ప్రజల కళ్ళు కప్పారు. కనీసం ఈ పరిస్థితుల్లోనైనా సరే మీరు ఏ ఒప్పందాలకు సిద్ధమవుతున్నారో ప్రతిదీ కూడా ప్రజలకి చెప్పి చేయాలి అనేటటువంటిది ఇవాళ ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి సమయం వచ్చిందనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తోంది. అదే సందర్భంలో ఈ రోజున తెలంగాణలో పొత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణలో పొత్తుల గురించి దేనికైనా ఎవరితోనైనా సిద్ధపడతారట ఆయన పొత్తులకి. టీఆర్ఎస్తోనైనా, కాంగ్రెస్తోనైనా, బీజేపీతోనైనా, దేనికైనా ఎవరితోనైనా పొత్తులకు సిద్ధమనేటటువంటి మాట్లాడుతున్నారు. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితం మోత్కుపల్లి నరసింహన్ గారితో ఒక ప్రెస్ మీట్ డ్రామా అనేటటువంటిది నడిపించారు. ఓటుకు కోట్లు కేసులో డబ్బు మూటలు తెచ్చినటువంటి రేవంత్ రెడ్డి పాపాత్ముడట, డబ్బు మూటలు పంపిన చంద్రబాబు నాయుడు గారు గొప్పోడట. అది తెలుగుదేశం పార్టీ ఇస్తున్నటువంటి సందేశం. మీరు పొత్తులకి సిద్ధమవుతూ ఉన్నప్పుడు ఇవాళ తెలంగాణలో పొత్తులు అనేటటువంటివి ఏమన్నా ఏపీ ప్రయోజనాలతో ఏమన్నా ముడిపడి ఉన్నాయా, అసలు ఆలోచిస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. తెలంగాణలో పొత్తులన్నీ కూడా మీ సీట్ల పంపకాలకి, మీ రాజకీయ ప్రయోజనాలకి తప్ప ఏపీ ప్రయోజనాలను ముడిపెట్టినటువంటి పొత్తు గురించి అసలు ఏమైనా మీరు ఆలోచిస్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇప్పటికే ఓటు కోట్లు కేసులో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంతో లాలూచీ పడి ఇవాళ అనుమతులు లేకుండా కడుతున్నటువంటి, తెలంగాణలో అనుమతులు లేకుండా కడుతున్నటువంటి జలవనరుల ప్రాజెక్టుల గురించి నోరెత్తలేనటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. నీటి వాటాలు, నీటి పంపకాల విషయంలో ఇప్పటికే దాసోహం అన్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేపు పొత్తుల పేరుతోటి ఎగువనున్నటువంటి తెలంగాణలో అనుమతులు లేకుండా ప్రాజెక్టులు కడుతున్నా కూడా నోరిప్పకుండా, ఏపీకి అపారమైన నష్టం జరుగుతున్నా కూడా కళ్ళప్పగించి చూసేటటువంటి పరిస్థితిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం
తీసుకొస్తోంది పొత్తుల పేరుతో కూడా. కనుక ఎంత ప్రమాదకరమైనటువంటి డీల్స్ చేసుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి ఏపీ ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తన రాజకీయాల కోసం, తన కేసుల నుంచి విచారణలు ఎదుర్కోకుండా తప్పించుకోవడం కోసం దేన్నైనా వదిలేసుకునేటటువంటి పరిస్థితులు ఉన్నారు. ఏపీ ప్రజలకు సంబంధించినటువంటి నీటి హక్కుల్ని వదిలేసుకున్నారు ఇప్పటికే. అదేవిధంగా ఏపీ ప్రజలకు సంబంధించినటువంటి ప్రత్యేక హోదాని వదిలేసుకున్నారు, విభజన చట్టం హామీల్ని వదిలేసుకున్నారు. అసలు ఏపీ గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితే ఈ రోజున కనిపించడం లేదు. ప్రజలందరూ కూడా గట్టిగా అడుగుతూ ఉన్నారు, కానీ అత్యంత బలహీనంగా అడుగుతున్నటువంటి గొంతు ఎవరిదన్నా ఉందంటే అది ముఖ్యమంత్రి గొంతే. ప్రత్యేక హోదా మీద కావచ్చు, ఏపీ రాష్ట్ర ప్రయోజనాల గురించి కావచ్చు, అత్యంత బలహీనమైనటువంటి గొంతుగా వినపడుతున్నది ఎవరిదంటే ముఖ్యమంత్రిదే. ఈ రోజున మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు, 40 years ఇండస్ట్రీ అనేటటువంటిది మాట్లాడుతూ ఉన్నారు. 40 సంవత్సరాల అపారమైనటువంటి అనుభవం నాకుంది అనేటటువంటిది మాట్లాడుతున్నారు. అయ్యా, మీ 40 years ఇండస్ట్రీ సాధించినటువంటి గొప్పలేంటో ఒకసారి మీ దృష్టికే తీసుకురాదలుచుకున్నాం. ఈరోజు అన్ని పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది. మహిళల అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్ 2nd place. ఇది ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి నివేదిక. అక్రమ రవాణా ఏంటి అంటే ఏంటి? అందమైన పేరు అక్రమ రవాణా. వ్యభిచార కూపంలోకి నెడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా విజయవాడ ఏదైతే అమరావతి రాజధాని ఉందో, రాష్ట్ర రాజధాని గుంటూరు, విజయవాడ కేంద్రాలుగా మొత్తం కూడా అన్ని ప్రాంతాలలో కూడా మహిళల్ని వ్యభిచార కూపాలకి తరలిస్తున్నటువంటి ఆ రవాణాకి ఏపీ 2nd place. 1st place వెస్ట్ బెంగాల్ అయితే 2nd place ఏపీ. ఇది 40 years ఇండస్ట్రీ సాధించినటువంటి ఘనత. అదేవిధంగా నేరాల్లో క్రైమ్ రేట్లో మనమే టాప్. ఇది ఎన్సీఆర్బీ ఇచ్చినటువంటి క్రైమ్ రిపోర్ట్ బ్యూరో ఇచ్చినటువంటి నివేదిక. ఇది 40 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ముఖ్యమంత్రి సాధించినటువంటి ఘనత. ఇక అప్పుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ, కొత్తగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మొత్తం కూడా అప్పుల ఊబిలోకి ఆంధ్రప్రదేశ్ నెట్టినటువంటి 40 years ఇండస్ట్రీ. ఇది ఆయన సాధించినటువంటి ఘనత. ఇక రైతులు అప్పుల్లో రైతు అనేటటువంటి స్థితి ఏపీనే టాప్. దేశం అంతా పోల్చుకుంటే సంక్షోభంలో రైతు నెంబర్ 1 రైతు అప్పుల్లో. ఇది ఈ 40 years ఇండస్ట్రీ సాధించిన ఘనత. ఇక మీ అందరికీ తెలిసిందే, అవినీతిలో ఏపీ నెంబర్ 1. ఇది ఎన్సీఏఈఆర్ సంస్థ ఇచ్చినటువంటి సర్వే. ఇది 40 years ఇండస్ట్రీ సాధించినటువంటి ఘనత. ఇక రోడ్డు ప్రమాదాలు కావచ్చు, ఇంకే అనేక ప్రమాదాల్లో మళ్ళీ మన ఏపీనే టాప్. ఇక పొగ తాగడంలో కూడా చివరికి అందులో కూడా మనమే 14th place. ఇందులో 4th place. హెచ్ఐవి కేసుల్లో కూడా హైయెస్ట్ ఇన్ హెచ్ఐవి కేసెస్. ఇది కూడా 40 years ఇండస్ట్రీ. ఇక అన్నీ పోతే అత్యంత ధనిక సీఎం దేశంలో కల్లా, ఇండియాలో కల్లా ధనిక సీఎం ఎవరంటే మళ్ళీ ఏపీ సీఎం. ఇది ఏడీఆర్ ఇచ్చిన నివేదిక, ఇండియా టుడే కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇదే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం సాధించినటువంటిది అంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత జరుగుతున్నటువంటి ఈ డెవలప్మెంట్స్ చూస్తూ ఉన్నప్పుడు కనీసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున జరుపుకుంటున్నటువంటి సందర్భంలోనే సరే ఒక వ్యభిచార కూపాల్లోకి నెట్టేటటువంటి రాష్ట్రంగా మహిళలని 2వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉందంటే ఇది ఎంత సిగ్గుచేటైనటువంటి విషయం. కాల్మనీ సెక్స్ రాకెట్ కేసులో స్వయంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారంటేనే దానిపైన ఒక విచారణ సమగ్రంగా జరిపించకుండా క్లోజ్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. కనుక ఈ సందర్భంగానైనా సరే కనీసం ఆ ప్లేస్ను కొంచెం తగ్గించేటటువంటి ప్రయత్నమైనా ఈ సంవత్సరం చేస్తారేమో ఎదురు చూద్దాం. ఇక ఇది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దాన్ని ఒక డాక్యుమెంటరీ తీయడానికి నేషనల్ జియోగ్రాఫ్ ఛానల్కి 75 లక్షలు చెల్లించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసినటువంటిది. అంటే
పోలవరానికి ₹1 రావటం లేదు. కానీ ప్రచార యావ మాత్రం వీళ్ళకి ఎంత ఉందంటే 75 లక్షలు దానికి ఇప్పుడు పెట్టి ఒక డాక్యుమెంటరీ డబ్బా కొట్టుకోవడానికి ఒక డాక్యుమెంటరీ తీయించుకోవడానికి 75 లక్షలు రిలీజ్ చేయాల్సినటువంటి సిచ్యువేషనేనా ఏపీది? అంతకుముందు కూడా మీరు గోదావరి పుష్కరాల్లో ఈ డాక్యుమెంటరీ పిచ్చితోనే 29 మంది ప్రమాదాలకి చనిపోవడానికి కారణమయ్యారు. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మీ డాక్యుమెంటరీ మీ ప్రచార యావ తగ్గలేదు. మళ్ళీ ఈ రోజున 75 లక్షలు రిలీజ్ చేసి పోలవరం మీద ఒక ప్రచారానికి పూనుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక మీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అనేటటువంటిది దేనికి ఉపయోగపడుతుంది అనేది ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా సరే ఢిల్లీకి దాసోహం అనకుండా కనీసం ప్రత్యేక హోదాని గట్టిగా అడగండి, డిమాండ్ చేయండి. మీ రాష్ట్రమంతా కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఢిల్లీలో ఈ రోజున నిరసన తెలియజేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అదేవిధంగా పార్లమెంట్లో పోరాడడానికి మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు సిద్ధమయ్యారు, రాజీనామాలకు సిద్ధమయ్యారు, అవిశ్వాసానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు సిద్ధమయ్యారు. కనీసం ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ప్రత్యేక హోదా కోసం కట్టుబడండి అని చెప్పి ఈరోజు నా తెలుగుదేశం పార్టీని కోరుతూ ఉన్నాం. ఇప్పుడు ఆఖరి అస్త్రం అంటే అసలు మొదటి అడుగు ఏం వేశారు మీరు? మొదటి అడుగు ఏం వేశారు మీరు? ఆఖరి అస్త్రానికి కోసం ఆఖరి అస్త్రాన్నిగా ప్రయోగిస్తారని రాష్ట్రం ఎదురు చూడడానికి 4 ఏళ్లుగా మీరు చేసింది మోసం, 4 ఏళ్లుగా మీరు బీజేపీతో కలిసి చేసింది అన్యాయం. ఇవి 4 ఏళ్లుగా చేసి ఆఖరి అస్త్రం అనడానికి మీకు అసలు నైతిక అర్హత ఏముంది? ఇప్పటికీ కూడా మీరు ప్రత్యేక హోదానే మేము అడుగుతామని ఒక్క మాట అనమనండి. ప్రత్యేక హోదా తప్ప మాకు ఇంకేమీ వద్దు అని ముఖ్యమంత్రిని అనమనండి. ఆఖరి అస్త్రాల దాకా ప్రజలు ఎదురు చూడడానికి సిద్ధంగానే ఉంటారు. ప్రత్యేక హోదా అనేటటువంటి మాట అనడానికే నోరు రానటువంటి మీరు హోదా సాధిస్తారని, దానికోసం మీరు దేనికైనా సిద్ధపడతారని ప్రజలు ఎట్లా అనుకుంటారు? ఇవాళ మీ మీద ఎటువంటి ఆశలు లేవు ప్రజలకి. ఏపీని నిండా ముంచారు టీడీపీ బీజేపీ కలిసి అనేటటువంటిది ఈరోజు ప్రజలకు ఉన్నటువంటి అభిప్రాయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రత్యేక హోదా నినాదం కానీ ప్రత్యేక హోదా ఆశ కానీ ప్రజల్లో బతికుందంటే దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. దానికోసం ఎక్కడికైనా పోతాం, ఏ స్థాయిలోకైనా పోరాటం చేయడానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. కలిసి రమ్మని చెప్పండి. ఆఖరి అస్త్రాలు లేకపోతే ఇంకా మేమేదో జమ్మి చెట్టు మీద ఆయుధాలు పెట్టాము ఇట్లాంటి కబుర్లు చెప్పకండి.